ఒకసారి కళ్ళు మూసుకుని తిరుమల కొండని ఊహించుకోండి. చెవుల్లో మారుమోగుతున్న గోవిందనామ స్మరణ. అప్పుడే గర్భగుడిలో ఆనందనిలయుడిని చూసి బయటకు రాగానే మనకు కనిపించే విశాలమైన దారులు, అవే మాడవీధులు. బ్రహ్మోత్సవాలైన ఉంజల్ సేవ అయిన ఆ మలయప్ప స్వామి ఈ వీధుల్లోనే మహారాజులా ఊరేగుతాడు. కానీ ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. సామాన్య భక్తుల దగ్గర నుంచి నిత్యం స్వామికి కైంకర్యాలు చేసే అర్చకుల వరకు ఈ వీధుల్లో ఎవ్వరూ చెప్పులు వేసుకోరు. ఎందుకు? అసలు ఈ వీధులకు ఆ పేరెలా వచ్చింది? దర్శనం దొరకకపోయినా ఈ వీధుల్లో తిరిగితే దర్శనం అయినట్లే అని శాస్త్రాలు ఎందుకు చెబుతున్నాయి? ఈ ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో సింపుల్గా తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ముందుగా ఈ మాడవీధులు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. తమిళంలో దేవాలయం చుట్టూ అర్చకులు నివసించే ఇల్లు ఉన్న వీధులను పవిత్రంగా భావించి మాడామని పిలుస్తారు. ద్రవిడ సంప్రదాయం ఎక్కువగా ఉండే తిరుమలలో ఈ మాడాం అనే పదం కాలక్రమేణా మాడవీధులుగా మారిపోయింది. ఇక మనం కొన్ని వందల ఏళ్ళు వెనక్కి వెళితే ఒక ఆశ్చర్యకరమైన నిజం తెలుస్తుంది. ఒకప్పుడు స్వామివారు కొండపై వాహనాల్లో ఊరేగడానికి సరైన వీధులే ఉండేవి కావు. ఎంతలా అంటే బ్రహ్మోత్సవాల సమయంలో ధ్వజారోహణ మాత్రమే కొండ మీద చేసి మిగతా ఊరేగింపులన్నీ కింద తిరుచానూరులో చేసేవారట. ఆ పరిస్థితిని చూసి చలించిపోయిన భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారు స్వామివారి వైభవానికి తగ్గట్టుగా ఆలయం చుట్టూ పవిత్రమైన వీధులను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత కాలంలో టీటీడీ వారు మాస్టర్ ప్లాన్లో భాగంగా వీటిని మరింత విశాలంగా సుందరంగా తీర్చిదిద్దారు. అవే మనం ఇప్పుడు చూస్తున్న ఈ అద్భుతమైన మాడవీధులు. ఇక ఈ మాడవీధులు కేవలం రాళ్లతో పేర్చిన దారులు కావు. మన హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 4 వేదాలకు ఇవి ప్రతీకలు. అందుకే ఇక్కడ చెప్పులు వేసుకోరు. ఒక్కో వీధికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. మొదటిగా తూర్పు మాడవీధి. స్వామివారి గర్భగుడికి సరిగ్గా ఎదురుగా ఉండే వీధి ఇది. ఇక్కడే స్వామివారి వనవిహారానికి వాడే కొయ్య రథం ఉంటుంది. బేడి ఆంజనేయ స్వామి కొలువై ఉన్నది కూడా ఇక్కడే. రెండవది దక్షిణ మాడవీధి. ఆలయానికి కుడివైపున ఉండే ఈ వీధిలో తిరుమల నంబిగుడి ఉంది. అలాగే స్వామివారికి సమర్పించే దివ్యమైన ప్రసాదాల తయారీకి వాడే సరుకులను భద్రపరిచే ఉగ్రాణం కూడా ఇక్కడే ఉంటుంది. మూడవది పడమర మాడవీధి. ఆలయానికి వెనుకవైపున ఉండే ఈ వీధి ఎన్నో మఠాలకు సత్రాలకు నిలయం. చిన్నజీఆర్ స్వామి మఠం కూడా ఉండేది ఇక్కడే. ఇక ఆఖరిగా ఉత్తర మాడవీధి. ఈ వీధికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. స్వామి పుష్కరిణి వరాహస్వామి ఆలయం ఉండేది ఇక్కడే. అంతెందుకు, ఆ 7 కొండలవాడిని తన కీర్తనలతో మైమరిపించిన తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఇల్లు, భక్తి తరిగొండ వెంగమాంబ నివాసాలు ఒకప్పుడు ఈ పవిత్రమైన వీధిలోనే ఉండేవి. ఇక మన కథలో అసలు రహస్యం గురించి చెప్పుకుందాం. ఎంతో దూరం నుండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి కొండకు వస్తారు భక్తులు. కానీ విపరీతమైన రద్దీ వల్ల ఇంకేదైనా కారణం చేతనో స్వామి దర్శనం దొరకలేదని కుమిలిపోతూ ఉంటారు. ఇకపై అస్సలు అలా బాధపడకండి. ఆనంద నిలయం చుట్టూ ఉన్న ఈ 4 మాడవీధుల్లో ఎవరైతే భక్తి శ్రద్ధలతో 3 సార్లు ప్రదక్షిణ చేస్తారో వారికి సాక్షాత్తు ఆ శ్రీవారిని గర్భగుడిలో దర్శించుకున్నంత పుణ్యం దక్కుతుందని మన ఆగమ శాస్త్రాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. దీన్నే మహాప్రదక్షిణం అంటారు. అదండి విషయం. చూశారు కదా, సాక్షాత్తు 4 వేదాలైన ఈ వీధుల్లో అడుగు పెట్టడమే ప్రతి భక్తుడికి దొరికే ఒక అదృష్టం. వినడానికి ఎంతో అద్భుతంగా ఉంది కదూ. ఈ ఆసక్తికరమైన చరిత్ర మీకు నచ్చితే వెంటనే కామెంట్స్లో ఓం నమో వెంకటేశాయ అని మనసారా రాసి ఈ వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన ప్రతి వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని షేర్ చేసి శ్రీవారి వైభవాన్ని అందరికీ తెలియచేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. గోవిందా గోవిందా.